నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భాగ్యనగరానికి సముద్రం లేదు, కానీ సాగరం ఉంది. సాయం సమయాన ఆ సాగర తీరాన కాసేపు సేదతీరితే ఎంతో ఉల్లాసం, ఉత్సాహం. జంటనగర వాసుల జీవితాలతో అంతగా పెనవేసుకుపోయింది సాగరాన్ని మించిన హుస్సేన్ సాగర్. ఆ ఒడ్డున కూర్చుని ఆ సరస్సులో నీటి తుళ్లితల్ని ఆస్వాదించడం అనిర్వచనీయ అనుభవం. హైదరాబాద్లకే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారైనా ఓసారి హుస్సేన్ సాగర్ ను చూడకపోతే ఏదో లోటుగా భావించేంతటి ఆత్మీయ అనుబంధం. అయితే అందాలు చెందే హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారం అవుతోంది. అందుకే హుస్సేన్ సాగర్ మదనానికి తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. విశ్వ మహానగరం హైదరాబాద్ కి అన్ని వస్తువులు ఉన్నాయి, ఒక్క సముద్రం తప్ప. ఆ కొరతను తీర్చే అందాల సరస్సు హుస్సేన్ సాగర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి మరుపురాని గుర్తు. నిత్యం వేల మందికి ఆహ్లాదాన్ని పంచే అందమైన విడిది. అపురూపంగా చూసుకోవాల్సిన ఆ సరస్సును డంపింగ్ యార్డ్ లా మార్చేస్తున్నారు. విగ్రహాల నుంచి కాలుష్య జలాల దాకా అన్నింటినీ కడుపులో దాచుకుంటూ కుమిలిపోతోంది అందాల సాగరం. సాయంకాలం వేళ హుస్సేన్ సాగర్ ఒడ్డున చేరి నగరాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి. అవిశ్రాంత నగర జీవనంలో, ఉరుకుల పరుగుల జనారణ్యంలో కాసేపు అలా విశ్రాంతి తీసుకోవడానికి హుస్సేన్ సాగర్ ని మించిన ప్రదేశం లేదు. పగలైనా రాత్రైనా హుస్సేన్ సాగర్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎంతసేపున్నా ఇంకాసేపు అక్కడ ఉండాలి అనిపిస్తుంది. ఎన్నో కుటుంబాలు సాగర్ ఒడ్డున సేద తీరడానికి వస్తూ ఉంటాయి. ప్రతి సాయంత్రం అక్కడ కోలాహలమే. ఆ సందట్లో సాగర్ మరింత అందాలులికిస్తుంది. నగర జీవికి ఇంతటి హాయినిస్తున్నందుకు ఈ సరస్సు ఆనందం అంతా ఇంతా కాదు. సందర్శకుల్ని మరింత ఉల్లాసపరిచేందుకన్నట్లు సాగర అలలు అలా అలా వయ్యారంగా ఒడ్డును తాకుతూ ఉంటాయి. ప్రతి పర్యాటకుణ్ణి పేరు పేరునా పలుకరిస్తూ తీయటి ఆతిథ్యమే ఇస్తుంది హుస్సేన్ సాగర్. 1562లో హైదరాబాద్ నగరంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనాకాలంలో హజ్రత్ హుస్సేన్ షావలి నిర్మించిన మానవ నిర్మిత సరస్సు ఇది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగర మంచినీటి, సాగునీటి అవసరాలు తీర్చడానికి మూసీ ఉపనదిపై అప్పట్లో ఈ సరస్సు నిర్మించారు. గత 450 ఏళ్లుగా హుస్సేన్ సాగర్ నగర జీవిని ఏనాడూ నిరుత్సాహపరచలేదు. శతాబ్దాలు చరిత్ర పుటల్లో కలిసిపోయినా ఈ సాగరం రూపు చెదిరిపోలేదు. 1568లో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్ని కలుపుతూ చుట్టూ గట్టు నిర్మించారు. దీని వెంబడి సాగే రోడ్డే ట్యాంక్ బండ్. దీంతో హుస్సేన్ సాగర్ అందాలు మరింత పెరిగాయి. హుస్సేన్ సాగర్ స్ఫూర్తి ఏ స్థాయిదంటే దీని విశిష్టతతో మరో చెరువు నిర్మించేంత. ఈ సరస్సుకు మొదట ఇబ్రహీం సాగర్ అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ సరస్సు నిర్వహణ బాధ్యతను హుస్సేన్ షావలి చూసుకోవడంతో హుస్సేన్ సాగర్ గానే ప్రాచుర్యంలోకొచ్చింది. చెరువులకున్న ప్రాధాన్యాన్ని గమనించిన సుల్తాన్ గోలుకొండకు 16 కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించారు. అది హుస్సేన్ సాగర్ ఘనత. 1992లో సాగర్ మధ్యలో బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పట్నుంచి సాగర్ అందాలకు మరిన్ని వన్నెలొచ్చాయి. బ్రాండ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ వచ్చి చేరిందంటే ఈ సుందర విగ్రహమే ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత పేరు గడించిందో, హైటెక్ సిటీ ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుందో, హుస్సేన్ సాగర్ కూడా అదే స్థాయి కీర్తి సాధించింది. ముఖ్యంగా పర్యాటకంగా హైదరాబాద్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి హుస్సేన్ సాగరే ప్రధాన ఆకర్షణ. హుస్సేన్ సాగర్ ని ట్యాంక్ బండ మీద నుంచి చూడడమే కాదు, ఈ జలాల్లో బోటు షికారుతో కేరింతలు కొట్టొచ్చు. సాగర జలాల్ని సమీపం నుంచి ఆస్వాదించొచ్చు. బోటు షికారు చేస్తూ బర్త్డే పార్టీల వంటివి చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. దీంతో హుస్సేన్ సాగర్ తో నగరవాసుల అనుబంధం అంతకంతకు పెరుగుతూ ఉంది. వినోద విహారాలకే కాదు,
పడవ పోటీలకు హుస్సేన్ సాగర్ ఆతిథ్య సరస్సే. వర్షాకాలం వస్తే చాలు హుస్సేన్ సాగర్ కేంద్రంగా సెయిలింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. సుమారు వారం రోజుల పాటు సాగే ఈ పోటీల్లో ఔత్సాహికుల నుంచి అనుభవజ్ఞుల దాకా పాల్గొంటూ ఉంటారు. నీళ్లు నిశ్చలంగా ఉండే ఈ సరస్సు తెరచాప పడవ నడిపేవారికి అత్యంత సౌలభ్యంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా 1 పవర్ బోట్ రేసుల నిర్వహణకు కూడా హుస్సేన్ సాగర్ రారమ్మంటోంది. ఇది సాధ్యమైతే హుస్సేన్ సాగర్ కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.